చదువుకుందామండి. The book of Psalms chapter 24 verse 7, 24వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయం 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని. 10వ వచనంలో కూడా 9-10 నుంచి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుని. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన రాజుగా మహాదేవుడుగా ఉన్నారు. ఆ ప్రభు అయిన దేవుడే మహారాజుగా ఆయన ప్రవేశించేవాడు. మొట్టమొదటిగా దేవుని సన్నిధి ప్రభువు ప్రవేశించడానికి ప్రాముఖ్యత కనుక మొదటిగా మనకంటే ముందుగా ఆయన ముందుగా నడుచున్నాం, సైన్యములకు ముందుగా నడుచున్నాం కాబట్టి ఆయన కాపరిగా ఉన్నాడు, ఆ రాజు వారికి ముందుగా ఉంటాడు కాబట్టి ప్రభువు నాయకుడిగా ముందుగా ఆయన ప్రవేశించినట్లుగా అలాగే మనం కలిసి ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, దయగలిగిన సర్వాధికారి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాసంకల్పము మీ కార్యాలు కోరి స్తోత్రములు ఆయన మరి రామరావు గారు కుటుంబం బట్టి వందనాలు. వారికి అనుగ్రహించిన గృహం కొరకే స్థుతులు చెల్లిస్తున్నాం. దేవుని దాసులుగా పరిశుద్ధులుగా బంధుమిత్రులు చేరి వచ్చి లేఖన ప్రకారం 24వ కీర్తన 7 వచ్చిన నుండి 10వ వచనం వరకు కూడా మహిమగల రాజు ప్రవేశించినట్లుగా తండ్రి గుమ్మములారా తలలు పైకెత్తుకుని యెహోవా ముందుగా మాకంటే ముందుగా మీ సన్నిధి ఉంచండి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మీరు ప్రవేశించి గృహాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దేవ గడిపే సమయము దేవునికరంగా మీ నామముకు మహిమకరంగా ప్రియులకు ఆశీర్వాదకరంగా చేయమని చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా స్తోత్రములతో మీ సన్నిధిని కోరుతూ ప్రభు మొదటిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొదటిగా మీరు ప్రవేశించండి, ఆ రీతిగా మీరు మాకు ముందుగా నడిపించమని మహిమ పొందమని యేసు ప్రభు సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ది లార్డ్. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. పాస్టర్ సార్ మధు పాస్టర్, మనో పాస్టర్ గారు దైవ సేవకులు, తర్వాత ఫ్యామిలీ కుటుంబీకులు దైవ సేవకులు. ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పెద్దవారికి చేస్తున్నారు, పిల్లలు ఎవరు వస్తారు కింద కూర్చున్నారు. చేసి
మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ విధంగా ప్రభునా తండ్రి, మేమందరము కూడా మీ నామంలో కూడుకునేటటువంటి ఒక అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభునా తండ్రి, మీ కుమారుడు రామారావు గారిని, చెల్లిని, కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభువా ఈ గృహాన్ని వాళ్ళకి ఇచ్చారయ్యా. ఈ గృహాన్ని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ప్రభా ఈ గృహాన్ని ఇచ్చారు, అదేవిధంగా పరలోకంలో కూడా ప్రభునా తండ్రి అనంతకాలము నిత్యకాలము ఉండడానికి మా కొరకు మీరు సిద్ధపాటు చేయడానికి వెళ్ళారయ్యా. అయ్యా, ఆ గృహాన్ని కూడా ప్రభునా తండ్రి మరి విశ్వాసము ద్వారా, బాప్తిస్ము ద్వారా రక్షణ పొందుకునే వారికి మీరు ఇస్తారని మీరు వాగ్దానం చేశారు. దాన్ని బట్టి మీ నామానికి వందనాలు. ఈ కుటుంబాన్ని మీరెంతో ప్రేమించి వీరికి మీరు రక్షణ ఇచ్చారు అయ్యా. నా తండ్రి, పరలోక రాజ్యాన్ని కూడా ప్రభునా తండ్రి మీ నామంలో ప్రభునా తండ్రి వారిని మీరు ప్రసాదించారని నమ్ముతున్నాను నా దేవుడా. అదేవిధంగా నా తండ్రి, ఇదిగో ఈ గృహంలో నా ప్రభా మీ నెమ్మది, మీ శాంతి, మీ సమాధానం మీరు ఉంచండి నా తండ్రి. ఈ గృహానికి ఎవరైతే వస్తా ఉంటారో, వెళ్తా ఉంటారో, వారి జీవితంలో కూడా వారు కూడా ప్రభునా తండ్రి ఈ బిడ్డల ద్వారా మీ సమాధానాన్ని పొందుకుంటూ ప్రభా వారి యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రభా ఈ కుటుంబం ద్వారా పురుకొల్పబడ్డానికి సహాయం చేయండి నా దేవా. మీరు ఇచ్చిన ఈ ఆశీస్సుల కొరకే వందనాలు. ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రభునా తండ్రి మా సహోదరులు, మా సహోదరులు ప్రభునా తండ్రి ఈ కుటుంబాన్ని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దూర ప్రాంతం నుంచి ప్రభా మీ సేవకులను కూడా మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. మీ సేవకుని కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి, మీరు ఆశీర్వదించండి. ఇంకా మీ పరీక్షల్లో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మొదలను బట్టి కూడా తన కుటుంబాన్ని బట్టి కూడా మీ నామానికి వందనాలు. దేవుడని కూడా ఉన్నారు ప్రభా, దేవుడన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. అక్క మరి ప్రభా ఇజ్రాయెల్ ఉండగా ప్రభా ఆమెతో కూడా మీరు ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. మరో పర్యాయం ప్రభా రామారావు అనే కుటుంబాన్ని, వచ్చిన బంధుమిత్రుల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య నీవు నాకు చేసిన, అందరూ కలిసి మనం ఇలాగా పాడబడతాము. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా 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 నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కొత్తగా ఉంటుంది కాబట్టి రెండోసారి. కారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే. తాను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తాను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమది, పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమది. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము, స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసము చేయుచుండే. దేవుని వాక్యం నుండి బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 63. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనము. దయచేసి భాగంలో కలిసి చదవగలిగిన వారు చదువు, మిగిలిన వారు దయచేసి ఆలోచించవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం
7వ వచనము అవకాశం వరకు దయచేసి అందరం కలిసి చదువుకుందాం. దగ్గరగా చదువుదాం. చదవండి. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేయును. తన వాత్సల్యమును బట్టి పాపములను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా ఆశ్చర్యములను నేను ప్రకటన చేసిన. మరొక లేఖనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జకర్యా చాప్టర్ 2 వర్స్ 10. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయును. సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తుతిస్తున్నాం. దేవా, మీ కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రియులు రాములు స్తోత్రములు, అలాగా చేయవచ్చిన దైవదాసులు, మరి పరిశుద్ధులు, వందమిత్రులందరూ బట్టి మీకు వందనాలు. ఈ ప్రజలంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభు మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా దేవ వాక్యం చేత ప్రార్థన ద్వారా మరి ప్రతి పవిత్రపరచబడి ఉన్నారు. 1 తిమోతి 4:5 ప్రకారం అలాగే నీ ప్రజలుగా చేరి వచ్చి ఈ గృహమును ప్రతిష్ఠించిన కొరకే ఈ వాక్యం అనుగ్రహించండి. మా జీవితాల్లో మమ్మల్ని క్రీస్తు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. అలాగే గృహమును ప్రతిష్ఠించటప్పుడు దేవా, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. చేరువచ్చిన ప్రియులందరి కొరకు వందనాలు అపాత్రలు కరుణించము. దేవా, మీ మాటలు మాకు దయచేయండి. మీ నామ మహిమ కొరకు చేరువచ్చిన వారికి మేలు రక్షణాత్మీయ క్షేమం కొరకే ఈ సమయాన్ని ఆశీర్వదించమని వందన స్తోత్రములతో మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతులు అర్పించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. వచ్చిన చేరువచ్చిన అందరికి కూడా యేసు క్రీస్తు శుభాభివందనాలు. అందులో అందరూ కూడా తెలివైన వారని మాకు సంతోషకరం. చాలా సంతోషకరము. దేవుని ప్రజలుగా దేవుని దాసులను చూసే ప్రభుత్వం దాదాపు 5-6 సంవత్సరాల క్రితం సూరత్ వచ్చాం. మరలా ఈ సమయంలో ప్రభు ఇలాగ అనుమతించాడు. మరి ప్రభుని స్తుతిస్తూ మొదటిగా మీ అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము ఈ యొక్క గృహ ప్రతిష్ఠ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్న భాగంలో చూస్తే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును బాహుల్యం బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తగా యెషయా భక్తుడు దేవుని ప్రజలు ఇశ్రాయేలుగా వారు మా సెలవుస్తారు మాటనంటే యెహోవా మనకు చేసిన వాటిని బట్టి. కాబట్టి ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో యెహోవా మనకు చేసిన వాటిని బట్టి, యెహోవా మన కొరకు ఏమేమి చేస్తూ వచ్చినాడు, దేవుడు మనకు ఏమైతే ఆయన చేస్తూ వచ్చినాడు, ప్రభువు చేసిన కార్యాలు. మొట్టమొదటిగా మరి కొంతమంది పరిచయం ఉండొచ్చు, కొంతమంది రామారావు గారు వారి చెల్లి హస్బెండ్ గా మరి మాది గురుజాల ప్రాంతం నెగిటివ్ డిస్టిక్ 2000లో హిందూస్ కన్వర్ట్ గా యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు. హైందవ కుటుంబంలో పుట్టి పెరిగిన వారం. యేసుప్రభు అంటే మా తాతలకు గాని మా తండ్రి ఎవరికి తెలియదు. అంత హైందవ భక్తులు కుటుంబంలో కలిగిన వారు. అయితే 1999లో డిసెంబర్ మాసంలో ఆ టైంలో దైవ సేవకు పాస్టర్ ఫస్ట్ టైం మా ఇంటికి రావడం. అప్పటి వరకు మా తాతలకు గాని మా నాన్నలకు గాని ఎవరికి పాస్టర్ గారి ఇంటికి రావడం తెలియదు మాకు. ఆయన 99లో ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చి దేవుని ఒక వాక్యం చెప్పి వెళ్లారు. అయితే ప్రభు కృపను బట్టి అక్కడ దేవుని కార్యం జరిగింది. ఆ తర్వాత 2000లో సంవత్సరంలో యేసుక్రీస్తును అంగీకరించి 2000 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున మారు మనసు పొంది బాప్తీసు సాక్ష్యంలో ప్రభు సహాయపడ్డాడు. ఆ తర్వాత 2004లో దేవుడు సేవకు పిలుస్తూ వచ్చినాడు. మ్యారేజ్ కి ముందుగానే 2004లో సేవకు పిలిచినప్పుడు దైవజనుల ద్వారా వాళ్ళకి మాకును బయలుపరిచినప్పుడు వాగ్దానాలు, దేవుని పిలుపు, ఏర్పాటు, నిశ్చయితను బట్టి దైవజనులు వారు గ్రహించి వారు ప్రార్థన చేసి అలాగే దేవుని సేవలో 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉన్న తర్వాత 2006లో అలా వివాహం చేయగల ప్రభు సహాయపడుతూ వచ్చినారు. ఆ తర్వాత మరి ప్రభు సేవలో ఉంటూ వచ్చినాం. 2004 నుండి ఇప్పటి వరకు కూడా దేవుని సేవలో కొనసాగడానికి ప్రభు చూపినాడు. మంచిది, ప్రభు స్తోత్రము. ఈ సమయంలో మనం చదువుకుని లేఖన భాగం వస్తే యెహోవా మనకు చేసిన వాటిని
కనుక ప్రియులు, ఈ కుటుంబానికి దేవుడు చేసిన వాటిని బట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు, ప్రభు చేసిన కార్యాలు ఇక్కడ మనం చూస్తే చేసిన వాటిని బట్టి ఏం చేయాలంట, ఆయన కృపా బాహువులను బట్టి, ఆయన చూపిన కనికరం వాచులను బట్టి నేను ప్రకటన చేస్తాను. అంటే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే మరిచిపోకూడదు. ఆయన కార్యాలు మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కార్యాలు మనం ఏం చేయాలంటే ఇతరులకు ప్రకటించడం, అంటే దేవుని కార్యాలు కృతజ్ఞతతో మనము అలాగే చేయటం. కాబట్టి దేవుని ప్రజలంగా మనం చేయవచ్చున్నాం. ఒక ప్రాంతంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆయన పోతున్న సమయంలో అకస్మాత్తుగా పాలసీలపై నీటిలో పడిపోయినారు. ఆయనకి ఏదో రాదు. ఆ టైంలో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాలు తెగించి ఆ వ్యక్తిని నీటిలోంచి బయటికి తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు అన్నాడు కదా, అయ్యా ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడావు, నీకెంతైనా కృతజ్ఞతలు చెప్పని చెప్పేసి, నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటని చెప్పేసి వాస్తవం అతను కోరుకోలేదు. కానీ రాజుగారు అంటున్నారు కదా, నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. 1000 వరహాలు ఇస్తా అన్నాడు. 1000 వరహాలు ఇస్తానంటే బాగానే రాజుగారు ఆయన మీ ఇష్టం, నేనేమైతే కోరికలేదు. అయితే 1000 వరహాలు ఇస్తాను. తర్వాత కొంచెం రాజుగారు మనసు మార్చుకొని 1000 వరహాల అంటే చాలా విలువైంది కదా అనుకుని అనుకున్నాడంట. కాదులే గాని 1000 వరహాలు ఇస్తే దొంగలు కొట్టేస్తారు కాబట్టి, మీకు నష్టం కలిగింది కాబట్టి, దొంగలు భయం ఉంటుంది కాబట్టి మీకు 1000 వరహాలు కాదు కానీ 100 గొర్రె పిల్లలు కొనిపెట్టిస్తానంట. 100 గొర్రెలను కొనిపిస్తానంట. సరే రాజు ఆయన నేనేం కోరుకోలేదు, ఏదో ఆపద వచ్చింది సడన్ గా కాపాడినంతే. ఆ వ్యక్తి సామాన్యంగా ఉన్నాడు. సరే రాజ్యంలోకి తీసుకెళ్లిపోయాడు. రాజభవన్లోకి తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ మంత్రులు సైనికులు అందరి మధ్యలో పరిచయం చేస్తుందిగో ఈ మనుషుడు ఈ రోజున నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఇతనికి ఏమైనా చెల్లించాలనుకునే అన్నాడంట. తర్వాత అక్కడ సైనికులు పిలిపించి అతడు చేసిన మేలు కదా, ఎంతో మేలు చేసి రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. ఆ మేలు బట్టి సరే ఏదైనా థ్యాంక్స్ చెప్పవచ్చు, ఏదైనా అది వేరే సంగతి. అయితే ఆయనంట ఇవన్నీ ఇస్తే 100 గొర్రెలు ఇచ్చినా మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మర్చిపోకుండా జీవితంలో గుర్తుందని చెప్పి ఏం చేస్తుంటే రాజుగారు సైనికులు పిలిపించి ఇతను 10 కొడా దెబ్బలు కొట్టి పంపించిన అన్నాడు. అంటే 10 కొడా దెబ్బలు కొట్టి జీవితం మర్చిపోతాడా? చేసిన మేలుకి ఏం చేసినట్టు, మేలు చేస్తే చూసారా, ఒక మేలు చేస్తే మేలుకు కీడు చేసినట్టు. అయితే చూడండి, అంటే ఈ లోకంలో చాలా మంది ప్రజలు అలాగ ఉంటారు. కానీ మనం దేవుని ప్రజలంగా ప్రభువు చేసిన కార్యాలు బట్టి 1 తెస్సలోనికై 5:16 ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు దేవునికి కృతజ్ఞత పూర్వకమైన ప్రతి విషయం దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడం అది దేవుని గాడ్ విలింగ్, ప్రభు చిత్తమైన, అది చిన్నదైనా పెద్దదైనా కూడా. కాబట్టి దేవుని చిత్తమైన దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. కాబట్టి ప్రియులుగా మనం చెల్లించున్నాం. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి ప్రవక్త భక్తుల జ్ఞానం. ఇప్పుడు జకర్యా గ్రంథం మనం చూస్తామండి. దేవుని కార్యాలు బట్టి మొదటిగా మనము ఈ కుటుంబం వారు గాని చేరవచ్చిన మనం దేవునికి కృతజ్ఞతలు స్తుతులు మనము చెల్లింపబద్దులుగా ఉన్నాం. 2వ లేఖనానికి వస్తాం చూడండి. 2వదిగా మనం చూస్తే జకర్యా గ్రంథం చదవండి 2వ అధ్యాయం 10వ వచనం. సీయోను నివాసులారా చూడండి, 2వ సందర్భం మనం చూస్తే సీయోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును, నేను మీ మధ్యన నివాసం చేతును. కనుక ప్రభువైన దేవుడు అంటాడు కదా, నివాసము చేయుట. దేవుడు ఆయన నివాసము అనేది చాలా గొప్పదండి. దేవుడు నివసించే స్థలాలు కొన్ని ఉన్నాయి. ఒకటి పరలోకంలో నివసించే దేవుడు, 2వది ఆకాశమందు నివాస అయిన దేవుడు. మా యత్నమును సఫలం వచ్చే నెహెమ్యా గ్రంథం మనం చూస్తాం. అందులో దేవుడు పరిశుద్ధాలయంలో నివసించే వాడికి ఉన్నాడు మనం చూస్తాం. అందులో చూస్తే మన హృదయాల్లో కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసించేవాడుగా ఉన్నాడు. చూస్తే ఇక్కడ మనము దేవుని నివాస స్థలము, దేవుని నివాస స్థలం వాట్ కైండ్ ఆఫ్ మనం చూసినట్టే దేవుని యొక్క నివాస స్థలం రెసిడెన్స్ షుడ్ బి, వాట్ కైండ్ ఆఫ్ రెసిడెన్స్ షుడ్ బి. దేవుని నివాస స్థలము ఎక్కడ, ఏ స్థలం మనం చూస్తే ఎలాంటి నివాస స్థలంలో, ఆ నివాస స్థలం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తుందని చూద్దామండి. మొట్టమొదటి చూస్తే జకర్యా 2:10 మనం చూసినప్పుడు దేవుడు నివాసం చేయాలి, ఆ నివాస స్థలములు ఎలాంటి నివాస స్థలం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒకటి మనం చూస్తే జకర్యా 2:10 ప్రకారము దేవుడు వచ్చి నా చెప్తారు, అందరు చెప్తారా? చెప్పండి, నాకు చెప్పండి. సీయోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. చూసి లేఖను బట్టి ఎవరు వస్తారంటండి? యెహోవా ఆ దేవుడు మన మధ్యకు వచ్చి ఏం చేస్తున్నాడంటే మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు. దేవుని ప్రజల మధ్యలో, సంఘంలో, మరి దేవుడు ఆయన ఇంటిలో. కనుక ఈ ఇంటిలో కూడా ప్రభు నివాసం చేయటం
అంటే ఇది ఎలాంటి నివాసము అని చూస్తే రెసిడెన్స్ విత్ గాడ్, దేవుడు కలిగి ఉన్నది, దేవుడు తోడే ఉంటాడు, దేవుని కలిగి ఉన్న నివాసము. నెంబర్ 1, దేవుడు లేని నివాసములుగా మన కుటుంబాలు ఉండకూడదండి. దేవుడు ఉన్న నివాసములు ఉండాలి, ప్రభువు లేనిదిగా ఉండకూడదు. కొన్ని నివాసములు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆ ఇంటిలోని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఒక దెయ్యం పట్టిన స్త్రీ ఉంది. బైబిల్ గ్రంథం పత్రికలో మనం చూస్తాం. ఆ దెయ్యం పట్టిన దెయ్యము ఏం చేస్తుంటే ఒకసారి ఆ దెయ్యము అలాగ బయటకు వెళ్ళిపోయిందంట. నీరు లేని స్థలాలు వెతుక్కుంటూ వెళ్ళిందంట. గమనిస్తున్నారా? నీరు లేని స్థలాలు వెతుక్కుంటూ వెళ్ళింది. తిరిగి మరలా అదే ఇంటికి వద్దాం అనుకుందంట. తిరిగి వచ్చేసరికి ఏంటంటే ఆ ఇంట్లో వారు ఊడ్చి శుభ్రం చేసేసరికల్లా ఆ ఒక్క దెయ్యము లోపలికి ఇంట్లోకి ప్రవేశించలేకపోయింది. అది ఏం చేసిందంటే తనకంటే మరొక చెడ్డ 7 దెయ్యములు, 1+7 ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 8 దెయ్యములు వచ్చాయి. ఆ 8 దెయ్యాలు వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తే దాని స్థితి ఎలాగుంటుంది చెప్పండి? దాని స్థితి బహు భయంకరంగా ఉంటుంది. అప్పుడు చాలా చెడ్డగా ఉంటది. అంటే అక్కడ చూస్తే అక్కడ దెయ్యములు అంటే దెయ్యాలు నివసించే స్థలముగా ఉన్నాయి. కనుక మనం చూస్తే కదా దెయ్యాల నివాస స్థలం కాదు, మానవ నివాస స్థలం కాదు. దానికంటే ముఖ్యంగా దేవుడు నివాసం చేయాలి, ప్రాముఖ్యమైనది. దేవుడు నివసించకపోతే ఇంక నివసించేది రెండోది ఎవరు? ఫస్ట్ గార్డెన్ నివసించాలి లేదా శాటన్. కనుక ఈ రెండిట్లో మన కుటుంబాల్లో ఎవరు నివాసం చేస్తారు? నెంబర్ 1 చూస్తే దేవుడు నివసించే స్థలం. దేవుడు మన మధ్యకు వచ్చి ఆయన నివసించాలంటే చేరువచ్చిన వాళ్ళు చాలా మంది చూస్తే అందరూ రక్షించబడ్డవారు ఉన్నారు, చాలా సంతోషము. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు బాప్తిసం పొందకపోతే దేవుడు మనలో నివాసము చేయలేదు. పాపుల మధ్య పాపములు నివాసం చేయలేదు. అయితే మనం క్రీస్తును అంగీకరించి విశ్వాసం నుంచి రక్షించబడినప్పుడే ప్రభువును మనం చేర్చుకుంటే ఆయన మనలోనికి వచ్చి మన హృదయంలో ఆయన నివాసం చేస్తారు. మొట్టమొదటి నివాసం ఏంటంటే దేవుని కలిగి ఉన్న నివాసము, దేవుడి కలిగిన నివాసం. రెండో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అది ఎలాంటి నివాసంగా దేవుడు ఆశిస్తున్న పరిశుద్ధ గ్రంథం చూస్తే ఒక రెండో భాగం చూస్తాం. దేవుడు ఏర్పరచుకున్న నివాసము పరిశుద్ధ గ్రంథం చూస్తామండి. యెషయా గ్రంథంలో మాట్లాడింది, ఎక్కువ టైం అవుతుంది మీరు వినండి. రెండవది యెషయా గ్రంథంలో లేఖనం రాబడింది దేవుడు ఏర్పరచుకున్న నివాసం. ఒకటి దేవుడే వచ్చి అక్కడ నివసించడం, దేవుడు కలిగి ఉన్న నివాసం నెంబర్ 1. నెంబర్ 2 రెండవది దేవుడు ఏర్పరచుకున్న నివాసం. గాడ్ దేవుడు గాడ్ రెసిడెన్స్, దేవుడు ఏర్పాటు చేసుకుంది లేదా ఎన్నిక చేసుకుంది, కోరుకున్నది. నెంబర్ 2 రెండవదిగా దేవుడు కోరుకున్న నివాసముగా మన నివాసాలు ఉండాలి. దేవుని ప్రజలారా మన జీవితాల్లో దేవుడు కోరుకున్నాము లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్న నివాసము. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకుని ఎంతో గొప్పది. బైబిల్ రాడు కదా, యెహోవా తనకు ఏర్పరచుకున్న నరుడు ధన్యుడు. యెహోవా ఏర్పరచుకున్న నరుడు ధన్యుడు. రెండవదిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న నివాసం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడవచ్చు. 84వ కీర్తన మనం చూద్దాం, చదవండి. 84వ కీర్తన ఇక్కడ మాట చూద్దాం. 84వ కీర్తన మొదటి వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. బ్యూటీ ఆఫ్ రెసిడెన్స్. కనుక మనం నివాసములు, హౌస్, రెసిడెన్స్ ఇక్కడ మనం చూస్తే అందమైనవి. కనుక మనం పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, యాకోబు నివాసములు ఎలా ఉన్నాయంట, అవి కూడా రమ్యంగా ఉన్నాయి. యాకోబు యొక్క గుడారములు, యాకోబు నివాసములు రమ్యంగా ఉన్నాయని సంఖ్యాకాండంలో రాయబడతాం. అంటే యాకోబే కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి మనం చూస్తే 84 కీర్తన ప్రకారము యెహోవా నివాసములు అంటే దేవుని యొక్క నివాసములు అవి రమ్యంగా ఉన్నాయి. ప్లెజెంట్ ఆఫ్ రెసిడెన్స్. ఇక్కడ చూస్తే అవి ఎంతో రమ్యమైనవి, బ్యూటీ, సౌందర్యం, అందమైనవి. కాబట్టి దేవుని నివాసము బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట 221 టైమ్స్ మనకు బైబిల్లో 221 సార్లు మనకు కనబడదు. ఆ పదం ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా. అంటే అలాగ యేసు ప్రభు యెహోవా దేవుడు పాత్రను చూసినప్పుడు ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఆయన నివాసములు ఎంతో రమ్యమైన లేదా సౌందర్యమైన, అందమైన అనుకోవచ్చు. కాబట్టి మన నివాసములు కూడా దేవుడు కోరేది సౌందర్యంగా, అందంగా ఉన్నది చూస్తున్నాం. చూద్దాం, తర్వాత చూద్దాం. 4వ చూద్దామండి దయచేసి. ఎలాగ ఉండాలి దేవుడు కోరుకున్నాడంటే ఆయన నివాసములు. కానీ మనము యాకోబు నివాసం అంటే మానవ నివాసం, మన నివాసాలు కూడా ఫస్ట్ దేవుని నివాసం సౌందర్యమైంది, అలాగే మన నివాసాలు కూడా మరి రమ్యంగా సౌందర్యంగా దేవుడు ఆశ. 2వ దినవృత్తాంతం చూద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. చూడండి, మన నివాసం ఎలాగుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు దేవుడు నివసిస్తాడు, దేవుడు నివాసం ఉండడానికి
రెండవ దినవృత్తాంత గ్రంథము చదవండి దయచేసి 30వ అధ్యాయం 27వ వచనం. లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను. వారి ప్రార్థన ఆకాశంలో పరిశుద్ధ నివాసములకు చేరును. చెప్పండి, ఏ నివాసం ఉండేది? అంశం థీమ్ ఏంటంటే నివాసము, నివాసం, రెసిడెన్స్, నివాసం. కాబట్టి ఇక్కడ మనం 4వ చూస్తే ఇది ఎలాంటి నివాసం అంటే ఇది 4వదండి, పరిశుద్ధమైన. నెంబర్ 1 ఫస్ట్ నివాసం ఏంటి? దేవుడు యెహోవా కలిగి ఉన్న నివాసం. నెంబర్ 2 రెండోది లోపల రూమ్ లో వింటున్నారమ్మా, నెంబర్ 2 రెండోది దేవుడు ఏర్పరచుకున్న నివాసం. ఇవన్నీ లేఖన ఆధారం, బైబిల్ వాక్య ఆధారం కాబట్టి మనం చాలా ప్రాముఖ్యం. నెంబర్ 3 మూడోది దేవుని నివాసం, రమ్యమైన అంటే బ్యూటీ, సౌందర్యం లేదా అందం, రమ్యమైన నివాసం ఉండాలి. నెంబర్ 4 4వది ఎలాంటి నివాసం అండి? పరిశుద్ధమైన నివాసం. ఇక్కడికి మన ప్రభు అంటాడు ఎబ్రీ పత్రికలో, పేతురు పత్రిక 1:14 అంటారండి, ఐఎమ్ హోలీ వి హోలీ. కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలంలో యెషయా గ్రంథం 57:14 ఉంది, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. అయితే చూస్తారా, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. కనుక దేవుడి స్థలం ఏంటంటే అపవిత్రమైన కాదండి. మనుషులు మనం చూస్తే ఈ లోకంలో చాలా మంది అపవిత్రమైన స్థలాల్లో నివసిస్తున్నారు. ఉదయకాలము మేము ఫ్యామిలీ ప్రేలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆంధ్ర సౌత్ ఇండియాలో వస్తే కొన్ని అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది, కల్చరల్ స్వార్థ అక్కడ. అయితే కానీ ఇక్కడ ఈ ప్రాంతం నార్త్ ఇండియా ఇంకా ఎక్కువ కష్టంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కష్టర ప్రాంతంలోనే పరిచయలు ఉన్న విశ్వాసం చాలా బట్టి కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి పరిచయలు ఉదయకాలం మార్నింగ్ టైం కామెంట్ ప్రేర్ చేస్తూ మేము మా ప్రేయర్స్ లో కూడా మాకు డైలీ ప్రేయర్స్ మధ్యాహ్నం టైం 3 o'clock డైలీ సేవకులు, తర్వాత చర్చి ప్రేయర్ ఉంటుంది. నార్త్ ఇండియా కొరకు డైలీ ప్రార్థన ప్రేయర్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రే చేసిన మిషనరీ మరి సువార్తలు దేవుని పరిశుద్ధులు ఉన్నారు. కాబట్టి ఉదయకాలం కూడా ప్రభు భారం ఇచ్చినప్పుడు మార్నింగ్ టైము కన్నీటితో ప్రే చేయడానికి ప్రభు కృపించినాడు. అంటే ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయడానికి. కానీ మనం గమనించడం ఏంటంటే పరిశుద్ధ ప్రజలు ఉన్నారు. దేవుడు పరిశుద్ధులండి. ఎవరైతే రక్షించబడ్డారో వారు పరిశుద్ధమైన ప్రజలుగా ఉన్నారు. అయితే ఈ లోకంలో రక్షణ పొందిన వారు ఎలా ఉన్నారంటే వారు ఇంకా పాపంలో ఉన్నారు, అంటే అపవిత్రులుగా ఉన్నారు. వారు పాపంలో పరిశుద్ధత లేకుండా దేవునికి పరిశుద్ధులకు దూరంగా ఉన్నారు. ఇలాంటి అపవిత్రమైన పాపంలో జీవించే వారు ఉన్నారు. అయితే మన జీవితంలో దేవుని ప్రజలంగా మనము పరిశుద్ధులమై ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. మన నివాసంలోనికి ఒక కుటుంబంలో చూస్తుంది, ఒక గృహంలో ఆ ఇంట్లోనికి ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరకు వచ్చేసి వాకిట్లోకి వచ్చేసి లోపలికి ఎంటర్ కాలేకపోతాను. ఏంటో విషయం అంటే ఆ ఇంటిలో ప్రార్థించే పరిశుద్ధులు ఉన్నారు. ఆ ఇంటిలో దేవుని వాక్యం ఉంది. ఆ ఇంటిలో వాక్యం ఉండి ఆ దేవుని స్పిరిట్ దురాత్మ పట్టిన వ్యక్తి అంటుంది, అమ్మో నేను రాలేను. పక్కనకి అర్థం కావట్లా, అమ్మ దురాత్మ పట్టిన పక్కనకి తెలియదు కానీ నేను రాలేను. ఎందుకు రాలేదు ఏంటంటే తర్వాత అర్థమైంది, ఆ దురాత్మ పట్టిన వ్యక్తి లోపల ఉన్న పరిశుద్ధులు బట్టి ప్రార్థనా జీవితం దేవుని వాక్యాన్ని బట్టి అపవిత్రాత్మ లోపలికి రాలేకపోతాం. దేవుని ప్రజలకు జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది మనం చూసినప్పుడు దావీదు అంటాడు అరణ్యములో నివాసం చేసినట్టాడు. ఆయన తరం పడినప్పుడు అరణ్యంలో నివాసం చేశాడు. అంటే ఇబ్బందులు, శ్రమలు బట్టి మనం చూస్తే బైబిల్ గ్రంథం చూసినప్పుడు దెయ్యముల నివాస స్థలం బబులోన్ అంటారు. బాబులోనియా అంటే అబ్రహాం జీవితం ఒకటంటే దెయ్యములకు ఉనికి, దాని అర్థం అంటే దెయ్యములకు ఉనికి, దెయ్యములకు నివాస స్థలం బాబులోనియా, కల్దీయ భాష. అబ్రహాం ఇలా వస్తుంది మనం చూస్తున్నాం. అలాంటి స్థలంలో ఉండే అబ్రహాం దేవుడు పిలిచినాడు. అలాంటి స్థలం నుంచి బయటకు వచ్చినాడు. ఒకప్పుడు నేను కూడా అలాంటి ప్లేసే, అన్ని విగ్రహారాధకులు బయట పూర్తిగా అదే, మా పేర్లు కానీ మా జీవితాలన్నీ అదే. దేవుడు అలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రభు తన మహాకృపను బట్టి. కాబట్టి బైబిల్ మనం చూసినప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తి మనం చూస్తున్నది సేనా దేవుని పెట్టిన వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నట్టు తను సమాధులు నివాసం చేస్తున్నాడు. అరణ్యంలో నివాసము, అపవిత్రమైన స్థలాల నివాసము, మరియు సమాధుల నివాసము. కనుక అనేక ప్రాంతాల నివాసం. కానీ దేవుడు నివసించే ఏ స్థలం అంటే ఆయన నివసించే స్థలం ఏంటంటే అది పరిశుద్ధమైన స్థలం. దేవుని బిడ్డలకు మన జీవితాలు, మనం పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఉండాలి. మనం త్రికరణ శుద్ధి అంటారు కదండి, ప్రాణాత్మ దేహంలో మనం పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధులైన ప్రకారము పరిశుద్ధులుగా, ఇది మనం చూస్తే ఇది పరిశుద్ధులుగా నివాస స్థలం. మరొక మాట చూద్దామంటే దయచేసండి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఉండి సామెతలు 24:15 వచనం. సామెతల గ్రంథం 24:15 దయచేసి చదవండి.
సామెతలు 24:15 చదవండి. భక్తిహీనుడా, ఆ. నీతిమంతుని నివాసం వద్ద పొంచి ఉండకుండా నీతిమంతుని మనకు కావాల్సిన పదం వచ్చింది, నీతిమంతుని నివాసం. కాబట్టి నివాసం అంటే ఇక్కడ మరొక మాట మనం చూసినప్పుడు 5వది మనం చూస్తే నీతిమంతుల నివాసం. కాబట్టి ఇది ఎలాంటి నివాసం ఉండాలి? రామారావు గారు నివసించే ఈ గృహమే కాదు, చేరువచ్చిన మన ప్రతి ఒక్కరి గృహాలు, మనందరి నివాసం ఎలాగ ఉండాలంటే ఇలాగ నీతిమంతుల నివాసం. కాబట్టి ఇక్కడ మనం 5 చూసిన పరిశుద్ధ గ్రంథం వస్తే రైచియస్నెస్ ఆఫ్ ద రెసిడెన్స్. కాబట్టి నీతిమంతుల నివాసం అనేదిగా మనం చూస్తాం. నెంబర్ 5. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు నీతిమంతులైన ప్రకారం మనం కూడా నీతిమంతులుగా మనం జీవించడం ద్వారా ఆయన బిడ్డలమైన మనము ఎలా నీతిమంతులు అవుతామంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. రోమ 5:1 ప్రకారం విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చుకుంటాం. లూకాసు వార్త 18 రాబడింది, సుంకరి దేవా పాపి నన్ను కరుణించున్నాడు, పశ్చాత్తాపంతో కన్ఫెస్ ప్రేయర్, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన ద్వారా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అంటే ఎవరెక్కడంటే 2 వ్యక్తులు వస్తున్నారు, ఒక పరిసయుడు, మరొక వ్యక్తి సుంకరి. ఎలా నీతిమంతుడు అంటే పాపక్షమ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా. పరిశుభ్రంగా మనం చూసినప్పుడు రోమపత్ర 5వ రాబడింది, నమ్మువారు ఉచితంగా ఆయన కృప చేతనే మనము నీతిమంతులుగా రక్షించబడుతున్నాం, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనం ఉంది, దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన మనకు నీతి కలుగును అని పరిశుద్ధ గ్రంథం. అంటే నీతిమంతులు ఎట్లా అవుతాం? యోబు గ్రంథం రాబడిందండి, స్త్రీకి పుట్టిన మనుషుడు నరుడు ఎట్లాగా నీతిమంతులు అవుతారు. ఎట్లా పరిశుద్ధులు అవుతారంటే బైబిల్ లేఖనాలు మన స్వయంగా ఎవరం కూడా నీతిమంతులమో కాలేము గాని యేసుక్రీస్తు రక్తం ద్వారా, పశ్చాత్తాప ప్రార్థన ద్వారా, ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు కృప ద్వారా, రక్తము ద్వారా, యేసునందుల విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతాం. కాబట్టి అలాగే మన నివాసములు ఇది నీతిమంతుల నివాసం. చివరి మాట చూస్తాము. చివరిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 3:3 కూడా ఉంది, యెహోవా నీతిమంతుల నివాసం ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదించిన రేపడి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయడం చివరి వచ్చిన ఉంటుంది కండి, నీతిమంతుల నివాసం దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము నివాసం నీతిమంతులుగా జీవించడం ద్వారా కలిగే మేలు, ఆయన నీతిమంతుల నివాసం దేవుడు ఆశీర్వదించే దేవుడు. మరొక నివాసం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం 12వ వచనం. నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. కాబట్టి ఎలాంటి నివాసం అంటే జ్ఞానమును నేను. దీనికి ఒక 13 ఇస్తే మనం 9వ అధ్యాయం 1 చదవండి. జ్ఞానము నివాసమును పట్టుకొని ఇక్కడ మనం ఇస్తే అంటే జ్ఞానము నివాసం. ఇక్కడ మనం 6 ఇస్తే జ్ఞానము నివాసం అంటే దేవుని బిడ్డలుగా మనం ఇస్తే జ్ఞానవంతులుగా మనం ఉంటాం కనుక మనం జ్ఞానుల నివాసం. అందుకే జ్ఞానుల యొద్దకు మనం ఉంటాం. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు కదండి. మూర్ఖులతో సహవాసం చేస్తే దుష్ట సాంగత్యం మానవుని చెడిపోతుంది. కనుక మనము దుష్ట సాంగత్యం కాదు, పాపులతో కాదు కానీ అంటే జ్ఞానము గలవారితో. అందుకే బైబిల్లో దానియేలు శ్రేష్టమైన జ్ఞానం గలవాడు. దానియేలుతో ఎవరు స్నేహం చేశారంట? షడ్రక్ మేషక్ 3 వ్యక్తులు సహవాసం చేస్తే దానియేలు తర్వాత మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు దానియేలు తర్వాత అంతటి ఉన్నతమైన వ్యక్తులు వారే మనకు కనబడతారు పరిశుద్ధ. అంటే దానియేలు గ్రంథంలో ఆ టైంలో వాళ్ళ పీరియడ్ లో దానియేలు తర్వాత ముఖ్య వ్యక్తులు ఎవరంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో. కాబట్టి అంటే జ్ఞానమైన నివాసం. అందుకే జ్ఞానం వలన ఏం చేస్తున్నట ఇల్లు జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే దేవుని బిడ్డలంగా మనము జ్ఞానం గల కుమారుడు తండ్రిని దేవుని ప్రజలంగా మనము దైవ జ్ఞానం కలిగి ఉండాలి. దేవదూతల జ్ఞానం రాబడింది, పైనుండి వచ్చే జ్ఞానం రాబడింది, పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ లోకంలో భూలోక జ్ఞానం కూడా ఉంది కదండి. ప్రభు నమ్మని వారు ప్రజెంట్ సైంటిస్టులు అంటే దేవుని నమ్మిన సైంటిస్టులు ఉన్నారు, వారిని బట్టి ప్రభు స్తోత్రం. దేవుని నమ్మని వారు సైంటిస్టులు ఉన్నారు. లోకంలో జ్ఞానం గలవారు, అది లోక జ్ఞానము దేవుని దృష్టికి వ్యర్థం, వెరితనమే. అంటే ఈ లోకంలో వారు ఎంత గొప్పవారు, ఎంత సైంటిస్ట్ అయినా అంటే దేవుడు లేని వారు వారి జ్ఞానం నిష్ప్రయోజనం, నిరర్ధకము, వ్యర్థమైపోతుందంట. కాబట్టి అందుకే దేవుని బిడ్డలంగా జ్ఞానం కలిగి ఉండదు లాభం అని. జ్ఞానం చేత దేవుడు సంతోషిస్తాడు, జ్ఞానం చేత మన కుటుంబాలు కట్టబడతాయి. అందుకే దైవికమైన జ్ఞానం. కాబట్టి దేవుని ప్రజలంగా మనం ఇది జ్ఞానం అనే నివాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం చూస్తాం. పరిశుద్ధ చివరి మాట 7వ చివరిగా రండి యోహాను సువార్త
ముందుగా లూకాసు వార్త చూద్దాం. దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16:9. లూకాసు వార్త అనేక సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. చెప్పండి, ఏ నివాసం ఉండేది? ఎటర్నల్ రెసిడెన్స్, నిత్యమైన. కాబట్టి నిత్యమైన నివాసం 7 మంది వస్తున్నారు. అంటే నిత్యమైన నివాసం. భూమి మీద మనకు నిత్యమైన నివాసం లేదు. 2 కొరింథీయులకు భూమి మీద మన గుడారము తాత్కాలికం. అంటే ఈ గుడారం అనేది మనం కావచ్చు, ఈ భూమి మీద గుడారం కావచ్చు. అయితే దేవుని ప్రజలుగా దేవుడు మనకు నిత్యమైన నివాసముగా మనం చూస్తాం. యోహాను సువార్త 14:2 అందులో పేర్కొన్న మీ హృదయమును కలవరపడే దేవుని యందు విశ్వాసం. నా తండ్రి ఇట్లా అనేక నివాసము కలదు. నేను వెళ్లి ఏం చేస్తున్నాను, మీకు స్థలము ఆ తర్వాత వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకుని పోతాను. అంటే దేవుని నివాసము పొందుతున్నాం. పరలోకములో అక్కడ నివాసములు మనకు సిద్ధపరుస్తున్నాయి. ఇక్కడ భూమి మీద కొంతకాలం నివాసం అవసరమే. ఈ భూమి మీద మనకు గృహాలు అవసరమే. 8:20 మీరు ఇండ్లు కట్టించుకుని అందులో మీరు నివసించండి, ద్రాక్ష తోటలు నాటించుకోండి, వాటి ఫలములు. అంటే ఇండ్లు, ద్రాక్ష తోటలు మనకు అవసరమే భూమి మీద. అయితే దీనికంటే ప్రాముఖ్యమైన నివాసం ఎక్కడ చెప్పండి? పరలోకములు. అది ఎటర్నల్, నిత్యత్వం. కాబట్టి ఆ నిత్య నివాసాన్ని మనకు కలిగి ఉన్నామా? అందుకే బైబిల్లో లూకాసు 1 ఉంది. ఆయన తన పని ముగించిన తర్వాత, సంపూర్తి చేసిన తర్వాత ఆ జకర్యా గారు తన ఇంటికి వెళ్ళినాడు. అంటే చూడండి, ఒక దినాన మన ఈ లోకాన్ని విడిచిపెడితే, ఒక దినాన ఒక ఇంట్లో ఉండి ఆ నివాసం అని ఉంది. ఆ పరలోకానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తామా? లేకపోతే రక్షణ లేకుండా, రక్షణ పొంది కోల్పోయి పాపంలో జీవిస్తే, తప్పిపోతే, పతనమై మళ్ళా సమకూర్చబడకపోతే, లాజరేమో నీతిమంతుడిగా దేవదూతుల ఆహ్వానం పొంది పరదేశ విశ్రాంతులకు వెళ్ళాడు. ధనవంతుడి ఇల్లు ఎక్కడండి? ధనవంతుడి ఇల్లు ఎక్కడ ఉంది? బైబిల్లో రాయబడిన సామెతలు, పాతాళమే వానికి ఇల్లు అంట. ఏ ఇల్లు అది? పాతాళం అనే ఇల్లు. అంటే ధనవంతుడు ఎక్కడికి, ఏ ఇంట్లోకి వెళ్ళాడు? ధనవంతుడు పాతాళం అనే ఇంట్లోకి వెళ్ళాడు. లాజర్ గారేమో రెస్టెడ్ ప్లేస్, విశ్రాంతి స్థలం, పరదేశంలోకి వెళ్ళాడు. తర్వాత నిత్యత్వంలో, ఆ తర్వాత దేవుని పరలోకలు ప్రవేశిస్తారు. కాబట్టి అనగా మనకు ఆ పరలోక నివాసంలో మనం కలిగి ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథం దీనికి రిలేటెడ్ వర్డ్స్. ప్రకటన గ్రంథం 21:3 అందరికి కలిసి చదువుకుని ఆ మాట ప్రార్థన చేసుకున్నాం. దీనికి సంబంధించిన పదము ప్రకటన గ్రంథం 21:3 చివరికి అందరికి కలిసి చదువుకున్నాం. ప్రకటన ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21:3 21:3 అందరికి కలిసి చదువుకున్నాం. దయచేసి అందరూ చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజలందరూ దేవుడు ఆనే వారికి. ఒక దినమున మనం చూసినప్పుడు ప్రభువుతో నివాసం చేయబోతున్నాం. కాబట్టి దేవుడితో నివాసం చేయబోతున్నాం. ఒక సందర్భంలో చూస్తే ఒక ప్రాంతంలోనికంట ఒక ఒంటె యజమానుడు వెళ్తా ఉన్నాడంట. ఒంటె యజమానుడు వెళ్తా వర్షం పడుతున్న సమయంలో టెంట్ వేసుకున్నాడు గుడారం. ఆ టెంట్ వేసుకుని టెంట్ లో తను ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో బాగా విస్తారంగా వర్షం పడుతుంది. ఆ ఒంటె యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా యజమానుడు గారు, ఈ వర్షాన్ని తట్టుకోలేకపోతున్నాను, కొంచెం నా తలకాయ కొంచెం లోపలికి ఆహ్వానిస్తాను, తలకాయ లోపలికి అనుమతిస్తారంటే, లేదు నో అన్నాయంట. తర్వాత మరలా బెత్తలాడుతుంది ఒంటె. ఏంటయ్యా, నేను మొత్తం కాదు, కనీసం నా తలకాయ కొంచెం లోపల పెట్టుకుంటానంటే ఆయన సరే బతిలాడుతుంది. ఇసుకు చివరికి బతిలాడుగా సరే తల వరకే రాని అన్నాడు. అప్పుడు ఈ ఒంటె ఏం చేస్తుంటది, ఆ డేరాలోకి ఒంటె హైట్ గా ఉంటది కదా, ఆ తల ఒంటె తీసుకొచ్చింది. సరే ఆ తర్వాత చూస్తే అన్నంటే, అయ్యా నా మెడకాయ దొరుకుతుంది, అయ్యా కొంచెం అనుమతిస్తారా, కొంచెం ప్లేస్ ఇస్తారా? తలకాయ తర్వాత ఏముందంట, మెడకాయ కొంచెం అనుమతిస్తారంటే లేదు అని అంట. అంత మరలా బతిలాడు తట్టుకోలేక కొంచెం మెడకాయ ఇచ్చినట్టు. ఈసారి అదంట వీపు బాగా తడిసిపోతుంది, ఒంటంటదంట వీపు తడిసిపోతుంది, ఏమైనా కొంచెం జాలి లేదా, నాకు అవకాశం, నువ్వు మాత్రమే లోపల ఉన్నావండి అని చెప్తే చివరికి సరే రా అన్నాడంట. ఒంటి లోపలికి వచ్చేసరికల్లా ఆ గుడారం మొత్తం పడిపోయిందంట. అంటే ఒంటి లోపలికి వస్తే ఉంటుందా? అంత ఎత్తు ఉన్న ఒంటె వస్తే గుడారం కాస్త కూలిపోయింది కదా. ఇప్పుడు చివరికి ఎట్టయిన పరిస్థితి అట్లా చూడండి. అంటే ఈ లోకంలోనికి, మన నివాసంలోనికి సాతానుడు వెంటనే కాకుండా, పాపము ప్రవేశించకుండా, కనుక అపవిత్రాత్మ వాని దూతుల సమూహం, అపవాది ఆకాశమున దురాత్మ సమూహం, ఎఫెసీ 6
అవి వాటికి ప్రవేశం లేకుండా మనం అందుకే అంటాడు అపోస్తలుడు పౌలు నాడు అపవాదికి మీరు చోటి కదండి. ఇంగ్లీష్ లో చూస్తే కొంచెము కూడా ఒక అంగుళం కూడా 1 ఫీట్ అంగుళం కూడా చోటు కూడా అన్నాడు బైబిల్ కదండి. ఇంచు కూడా మనం ఏమి ఇంచు కూడా చోటు. కాబట్టి చూడండి ముగింపులో ఏంటంటే ముగింపులో ఒక మామ అల్లుడు ఉన్నారండి. మన నివాసాలు కూడా అది ఆత్మ సంబంధమైన ఒక చిన్న ఉపమానం. ఇది మనకు అవసరమైన ఆత్మీయంగా ఒక ఆత్మీయ పాఠంతో వచ్చిన లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మామ అల్లుడు ఉన్నారండి. అందరూ వింటున్నారండి. మామ అల్లుడు ఉన్నాడు. మామగారు ఏం చేశారంటే అల్లుడికి మనకు గృహం కావాలి, కొత్తగా ప్లేస్ కట్టాలని అంట. కొత్తగా ప్లేస్ కట్టాలని చెప్పి మామగారు ఏం చేస్తారంటే సరే దానికి కావలసిన ధనము వస్తువు అన్ని నేను చూసుకుంటాను చెప్పండి మామగారు. సరే ఇప్పుడు మామగారు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తుండగా ఆయన అల్లుడు గారు ఏం చేస్తున్నారంటే మామ ఇచ్చిన డబ్బులతోటి ఇల్లును కట్టడం మొదలుపెట్టినాడు. అయితే మామగారు ఇచ్చిన డబ్బులతోటి నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ డోర్స్, సెకండ్ క్వాలిటీ మెటీరియల్ తీసుకొచ్చి కడతా ఉన్నాడు. ఆ ఇల్లంతా కట్ట సంపూర్తి అయిపోయింది. అంటే వాటి ఫస్ట్ క్వాలిటీ వస్తాయి మెటీరియల్స్ అంత మనీ సరిపోయింది ఇచ్చినాడు. కానీ ఆయన ఏం చేసి వచ్చంటే వాడన్నిటి కూడా సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్ వాడి అలా చేసి వచ్చాడు మొత్తం A to Z టోటల్ గా. అయితే అదంతా అయిపోయిన తర్వాత సెకండ్ మెటీరియల్ వాడిన తర్వాత మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత మామగారు అల్లుడి దగ్గరికి వచ్చాడంట. ఇంటి యొక్క తాళాలు తీసి అల్లుడి చేతులు పెట్టాడు. ఇప్పుడు అల్లుడి గారి చేతులు పెట్టగానే ఏమైంది, అబ్బా అరే ఇది నా కొరకే కడతారనుకుంటే నాకే తెలిసినట్లయితే ఫస్ట్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ సూరత్ లో ఎక్కడ దొరికింది, గుజరాత్ స్టేట్ లో ఎక్కడ దొరికింది, నెంబర్ 1 ఇండియాలో ఎక్కడ దొరికింది, నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 క్వాలిటీస్ తీసుకొచ్చి మొత్తం బాగా అందంగా విలువైన మెటీరియల్ తో కట్టేవాడిని కదా. అరే తెలియక అన్ని సెకండ్ క్వాలిటీ సెకండ్ మెటీరియల్స్ పెట్టానే అనుకుని కొంచెం బాధపడుతూ వచ్చారంట. అంటే మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుని బిడ్డలంగా ఒక దినం మనం ప్రభువు దగ్గర ప్రత్యక్షమైనప్పుడు మనం భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు మనకు పరలోకంలో బహుమానం ప్రతిఫలం ఉంటుంది. రక్షణ సాల్వేషన్ ఈక్వల్ అందరికి సమానం. కానీ జీతము బహుమానం ప్రతిఫలం మాత్రం వారి వారి క్రియలు బట్టి ప్రకటన 22:10 పెట్టారు. కాబట్టి అలాగే మనం ఒక దినమున పరలోకంలో వచ్చే నిత్య నివాసం ఆ శ్రేష్టమైన బహుమానం పొందుట కొరకే. అందుకే గృహం అనే ఇల్లు కూడా ఆత్మీయ అర్థం మనం చూస్తే బైబిల్ రాడుంది. గృహం అనేది పునాది, ఆ బైబిల్ రాడుంది. పునాది దేని సాదృశ్యం, ఇంటికి పట్టుబోతే ఏముండదండి పునాది ఉంటుంది. ఆ పునాది ఏంటి తెలుసా, ఆ పునాది క్రీస్తే. కాబట్టి పునాది క్రీస్తే, క్రీస్తులో మనం కట్టబడ్డాం ఇంటిగా. ఆ తర్వాత మనం చూస్తామండి గోడలు ప్రాకారాలు ఏం రాదు యెషయా గ్రంథంలో. గోడలు ప్రాకారాలు మనం చూస్తే ఏంటంటే అవి సెక్యూరిటీ భద్రత చూపిస్తున్నాయి. అంటే మనకి ఇంటికి గోడలు ఉన్నాయి, ప్రాకారాలు చూస్తుంటే భద్రత చూపిస్తున్నాయి. అలాగే మనం డోర్స్ చూస్తున్నాం. యేసుక్రీస్తు అన్న యోహాను సువార్తలో ఐఎమ్ ద డోర్ అన్నాడు. అంటే మార్గమైన వచ్చు పోచున్నవాడు. కనుక పరలోకానికి మార్గమైన యేసుక్రీస్తు. అలాగే మనం చూస్తే కిటికీలు మనకేం సాదృశ్యం అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో ఆయన కిటికీలు తెరిచి ముమ్మారు దేవుని ఏం చేస్తున్నట్ట యెరూషలేము వైపు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా పై చూస్తే మనం చూసినప్పుడు పైకప్పు అనేది దేని సాదృశ్యం అంటే డివైన్ లవ్, దైవికమైన ప్రేమకు సాదృశ్యం. దేవుని బిడ్డలుగా మనం ఇలాంటి ఆత్మీయ జీవితంతో మన అప్పర్ రూమ్ బైబిల్ మేడగదని చూస్తాం. అపోస్తలుల 1వ అధ్యాయంలో అదేం చూస్తుంటే ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థనా జీవితం, మేడగది అనుభవం బైబిల్ ఉంది. సరే మన టైం అయిపోయింది ఇంకా పరిశుద్ధంగా మనం చూసినప్పుడు అలాగా దేవుని బిడ్డలంగా గృహము ఒక్కొక్క బెట్టిలో ఒక్కొక్క దానికి సాదృశ్యంగా ఉంది. అలాగా ప్రాకారాలు కావచ్చు, గుమ్మములు కావచ్చు, కిటికీలు కావచ్చు, పైకప్పు ఇవన్నీ కూడా పిల్లర్స్. బైబిల్ మనం చూస్తాం పిల్లర్స్ దేని సాదృశ్యం ఉందండి. తిమోతి పత్రికలో మనం చూస్తే సత్యమునకు స్తంభములై ఉన్నాయి. అంటే స్తంభాలు పిల్లర్స్ అనేది సత్యమునకు స్తంభం. అలాంటి సత్యంతో పోల్చబడ్డాయి. అలాంటి సత్యంతో అలాంటి ఆత్మీయ గృహముతో దైవికంగా కుటుంబాన్ని కట్టి దేవుడు అలాగే మన కుటుంబాలను అటువంటి నివాస స్థలముగా దేవుడు చేయాలి. మనం చదువుకున్న చెప్పిన దయచేసి నెంబర్ 1 ఫస్ట్ ఎలాంటి నివాసం చెప్తున్నామండి మనం. ఫస్ట్ మొట్టమొదటి దేవుడు గుర్తుందా, విన్నారా, అర్థమైందండి. బైబిల్ గ్రంథం మన లేఖన ఆధారం కాబట్టి చాలా ప్రాముఖ్యం. మనం విన్నవన్నీ ఇప్పుడు వాక్య ఆధారంతో చెప్పండి. లేఖనం ఈ 7 సంగతులు ఫస్ట్ చెప్తున్నారు. దయచేసి చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 మొట్టమొదటి ఏం చెప్తున్నామండి, దేవుణ్ణి కలిగి ఉన్నది. నేను మీ వద్దకు వచ్చి నేను మీతో నివాసం. ఎక్కడ 2:10 అంటే దేవుడిని కలిగి ఉన్న, దేవుడు తోడుగా ఉన్న నివాసం. నెంబర్ 2 రెండో నివాసం అండి, దేవుడు ఏర్పరచుకున్న నివాసం. నెంబర్ 3 మూడవది రమ్యమైన నివాసం. నెంబర్ 4 నాలుగోది పరిశుద్ధమైన నివాసం. నెంబర్ 5 నీతిమంతుల నివాసం. నెంబర్ 6 ఆరోది
జ్ఞానము కలిగిన నివాసం. నెంబర్ 7 7 నిత్యమైన ఎటర్నల్ నిత్య నివాసం. కాబట్టి 7 పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ 7 అంతలు 7 సంపూర్ణ సాధన. అలాగే దేవుని ప్రజలంగా మన నివాసములు అలా 7 అంతలుగా అలాంటి నివాసములు ఉన్నప్పుడు దేవునికి మహిమ, మనకు ప్రియులకు కుటుంబాలు కూడా దైవిక ఆశ. అలాగే ప్రభు సహాయము చేయను దాకా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మా ఘనమైన యెహోవాని పాదముల వందనాలు. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డమే తండ్రి రామారావు గారి యొక్క నూతనమైన గృహంలో ప్రవేశింపజేసి నీ బిడ్డమే తండ్రి ప్రభా నీ పాస్తాన్ని చేరుకొని కొంత సమయాన్ని ప్రభుని నమ్మకం గడిపిన విధానాన్ని బట్టి ప్రభా నీకు మీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తాము. మాటల ద్వారా బయటపడేందుకు ప్రభు నీ వందనాలు. నీ కుమారులు ప్రభ దైవజనుల ప్రభ మరి వారి ద్వారా మాట్లాడిన నివాసం బట్టి ప్రభు నీ వందనాలు. దేవుని నివాసములు సాతాను నివాసములు, దేవుని నివాసములకి ఎలా వంటివి, సాతాను నివాసములు ఎలా వంటివి అని మాతో మాట్లాడిన మాటలు బట్టి ప్రభు నీ వందనాలు. 7 నివాసముల గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి ప్రభు నీ వందనాలు. ఈ లోకములో ఉన్న నివాసము కన్నా ప్రభ నీ హృదయమైన ఆలయము చెప్పిన మాట యొక్క గొప్ప తండ్రి ప్రభ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ వచనం మాతో మాట్లాడుతండి ప్రభు నీ వందనాలు. ఇవి శాశ్వతమైన కావు తండ్రి ప్రభ, నిత్యమైన మా హృదయము తండ్రి ప్రభ. మా హృదయమే గనక నీ నివాసము కాకపోతే ఇలా నివాసములు ఎన్నున్న వ్యర్థమే తండ్రి ప్రభ. కాబట్టి మాతో మాట్లాడిన ఆ మాటలు బట్టి ప్రభ నీకు మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. చెప్పబడిన మాటల ప్రభ మేము వినియున్న తండ్రి ప్రభ, మేము ఎన్నో వాక్యాలు ప్రభ మా జీవిత కాలం అంతగా ప్రభ నీ నివాసము చేయంత వరకు తండ్రి ప్రభ మేము విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, భయభక్తులు కలిగి, యథార్థత కలిగి ప్రభ జీవించే విధంగా ప్రభ ఆ వాక్యాన్ని కలిగి నడుచుకునే విధంగా ప్రభ మమ్మల్ని ప్రభుని సేవను నిలబెట్టమని, నీ పనిముట్లుగా పాత్రలా మమ్మల్ని వాడుకోమని కూడా ప్రార్థన చేసేటండి. ఎత్తబడిన వాక్యము ఎంత విలువైందండి ప్రభ. ఈ యొక్క నూతనమైన గృహంలో, ఈ నూతనమైన సందర్భంలో ప్రభ, ఈ నూతనమైన సమయంలో తండ్రి ప్రభ రామారావు గారి కుటుంబం కూడా తండ్రి ప్రభ ఈ లోక సంబంధమైన ఈ గృహము కన్నా ప్రభ నీ పరలోక సంబంధమైన నిత్య నివాసముకై ప్రభ వారు పరిగెత్తి ప్రభ ప్రయాసపడి కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ నివాసానికి చేరే విధంగా ప్రభ రామారావు గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేసేటండి. రామారావు గారికి ప్రభావతులు కూడా దీవించండి అయ్యా. ఇచ్చిన కుమారుడు కూడా దీవించమని కూడా ప్రార్థన చేసేటండి. వారి యొక్క బంధుమిత్ర రక్షణ శ్రేవులు సుందరయ్యా, చెల్లెలున్న ప్రభ, అమ్మగారు ఉన్నారయ్యా, బావగారులు ఉన్న ప్రభ, సమస్తం ఉన్న వారందరూ కూడా ప్రభు మీరు జ్ఞాపం చేసుకోమని కూడా ప్రార్థన చేసేటండి. ఈ సమయంలో తండ్రి ప్రభ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి మళ్ళీ ప్రభ ప్రార్థన పూర్వకంగా ప్రభ గృహములు మేము ప్రార్థన చేస్తుండగా ఎవరి ద్వారాగైతే ప్రభ ప్రార్థన చేయబడుతుందో ఆ ప్రార్థన ప్రభని పాసం చేసుకుని ఎక్కడ నిలబడి మేము ప్రార్థన చేస్తున్న ప్రభ అక్కడ నీ పరిశుద్ధాశక్తి నింపి, నీ వెలుగుని నింపి, నీ దూతలను ఆజ్ఞాపించి ఏవు కుటుంబానికి ఎటువంటి అగ్ని కంచివేసి కాపాడుతండి ప్రభ. సాతానికి తావు లేకుండా ప్రభ ఎటువంటి నీ దూతల కాపుల నుంచి కాపాడుతండి ప్రభ. అటువంటి అగ్ని కవచాలు ప్రభు ఈ కుటుంబానికి దయచేసి ఎటువంటి సాతాను శోధన రాకుండా, సాతాను కమలహస్తాల్లో పడిపోకుండా, సాతాను శోధనలో నలిగిపోకుండా ప్రభ విశ్వాసమైన నమ్మకాన్ని కలిగి ప్రభ ప్రార్థననే ఆయుధము కలిగి తండ్రి ప్రభ ఈ కుటుంబం నిలబడినట్లుగా ప్రభ సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేసేటండి. ఇప్పుడు మమ్మల్ని అందరూ ప్రభ జీవించమని కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చే దైవజనుల ప్రభ చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా ప్రభ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మా తప్పున మా పాపముల అపరాధములను ప్రతి మీరు క్షమించి నజరేతబడిన యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రములు సమాధానాలు అంబులోను సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. యేసు మనకిలలో నిత్య సమాధానము. మద్యపు గోడను ప్రోలద్రోసెను, మద్యపు గోడను ప్రోలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగిన్, నిత్య శాంతి మనకు సగిన్. కొంతమంది రావచ్చు కానీ
గృహంబులును సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులును సమాధానకర్త స్తోత్రములు. నది వలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యలో నిలబే. బోలో ప్రవేశ్ మసీకే ప్రార్థన చేద్దాం. మీరు సృష్టించి దాన్ని పరిస్థితి తండ్రి దేవ ఈ రోజంతా మీరు మాతో చెల్లించిన తండ్రి దేవ మరి గృహప్రవేశం చేసిన తండ్రి మరి దేవ మరి రామారావు గారిని ఎంతో అభివృద్ధికొచ్చారు తండ్రి. ఎన్నో కష్టాలు ఇబ్బంది పడ్డారు తండ్రి. అయినా గారు తండ్రి మీ యొక్క దక్షిణాస్తం మరి బాబు మీద ఉండి మరి రోజు రోజుగా మరి సంవత్సరం తండ్రి ఎదుగుతూ తండ్రి మరి ఈ రోజు తండ్రి మరి ఇల్లుని మరి తీసుకున్నారు తండ్రి. ఇది మీరు చేసిన ఘనకార్యం తండ్రి, మీరు చేసిన మరి మేలు తండ్రి. మరి మీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా తండ్రి మీకు భయభక్తులు జీవించే భాగ్యం కలిసి ప్రార్థించిన తండ్రి. దేవ మరి గృహాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో చెల్లించిన తండ్రి. ఈ యొక్క గృహాన్ని తండ్రి మీరు ఉండి మీరు నివాసం చేసే భాగ్యం కలిసి ప్రార్థించున్నాము. దేవ మరి మేము అన్యుల మధ్య జీవిస్తున్నాం తండ్రి. ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాని ప్రార్థించున్నాం తండ్రి. దేవుని యొక్క దేవదత్తులు మా చుట్టూ ఉంచి తండ్రి ఎటువంటి ప్రమాదం కూడా మరి తండ్రి యొక్క ఇంటికి రాకుండా తండ్రి ఈ యొక్క దక్షిణాస్తుల యొక్క నివాసం మీద ప్రార్థించున్నాం తండ్రి. మరి మీ అందరితో తండ్రి మరి కలిసి జీవించే భాగ్యం కలిసి ప్రార్థించున్నాం తండ్రి. అదే తండ్రి ఇక్కడ వచ్చిన మరి ప్రతి వారిని కూడా తండ్రి దీవించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రత్యేకం తండ్రి ఇల్లు చుట్టూ తండ్రి యొక్క పరిషత్తు కంచి వేసి తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడతారని మీరు రెండవ కూడా వచ్చి మమ్మల్ని అందరూ పరలోకం చేర్చుకుంటారని మా ప్రభుని యేసుక్రీస్తు పెట్టుకోవాలని పిలుపుమాంచున్నాం తండ్రి. పరలోక గృహము తానే నివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే నివసించును దానియందు. మా ప్రేమగల తండ్రి పరిశుద్ధులైన మహాదేవా మీ స్తోత్రం వందనాలు. మీ ప్రశస్త పాదములకు వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. మీ నామం పేట మీ ప్రజలముగా తండ్రి దేవుని దాసులు పరిశుద్ధులు నన్ను చేరవచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు బట్టి స్థుతిస్తూ నేను 1 తిమోతి 4:5 ప్రకారం ప్రార్థన వలన వాక్యములను పవిత్రపరిచినట్లుగా దేవా మీ వాక్యముతో పాటలతో ప్రార్థనతో గృహాన్ని దేవుని బిడ్డలముగా స్థుతించి ప్రతిష్ఠించడానికి ఇంతవరకు సహాయకుని ప్రేమంతరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగా తల్లి పరిచయం ముద్రించండి. గృహంలో నివసిస్తున్న వారికి నేను మొదటిగా మీరు ప్రవేశించి మీరు నివాసంగా తండ్రి చేస్తూ ప్రియుల నివాసము ఏడంతర అనుభవాలు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి స్తోత్రంలో రామారావు దీవించి బలపరచండి. బలపరిచిన మీరు వీళ్ళని దీవించండి. అలాగా వచ్చిన దైవ సేవకులుగా స్తోత్రంలాగా మన పాశ్వనాలు మరి డేవిడ్ గారు స్తోత్రంలాగా తండ్రి చేరుస్తున్న పరిశుద్ధులు సంఘస్థులు విశ్వాసులు అందరి కొరకు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇంతవరకును మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా సహాయకుని స్థుతిస్తున్నాం. ఈ గృహంలో మీరే నివాసం మీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా సమాధానకరంగా పరిచర్యసే గృహంగా ప్రభువును కలిగిన గృహంగా ప్రార్థనా గృహంగా దేవా దైవికమైన దేవుని సన్నిధి కలిగిన గృహంగా యేసు ఆ ఇంట్లో ఉన్నాడన్నట్లుగా ఈ ఇంట్లో మీరు ఉన్నట్లు తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు పరిస్థితులు అన్నింటిలో కూడా మీరు వారితో ఉండి వారి మధ్యలో నివసించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వందన స్తోత్రములతో ఈ గృహాన్ని మీ రక్త ప్రోక్షణకం తెస్తూ పరిశుద్ధపరిచి నూతనపరచమని ఆశీర్వదించమని వందన స్తోత్రం అందరూ కలిసి ఏకీభవించి స్తుతులు చెల్లిస్తూ ఈ గృహాన్ని కొరికే ప్రార్థన చేస్తూ మహిమ చెల్లించి యేసు ప్రభువు పరిశుద్ధమైన నామములో స్తుతులర్పించి ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సమాధాన ఆశీర్వాదమును సార్వత్రిక సకల పరిశుద్ధులకు, ఈ కుటుంబంలో వారికి చేరవచ్చిన మనకును ప్రియులకు దేవుని కాపుదల, దేవుని సన్నిధి నివాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చెప్పుడి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, ఇంతవరకు సహాయపడిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.